అర్జున్ సినిమాస్, అల్లు సినిమాస్. చాలా విశాలమైన ప్లేస్ ఉంది. ఏంటి బాబు అన్న ఇంకోసారి చాలా విశాలమైన ప్లేస్ ఉంది. హలో కాక, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక ముచ్చట ఏంటంటే మేమైతే ఈరోజు అల్లు సినిమాస్కి అయితే వెళ్ళబోతున్నాం. నేను మా ఫ్రెండ్ అయితే యూసోగో నుంచి స్టార్ట్ అయినాం. యూసోగో నుంచి కోకాపేటకి అయితే 9 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. ఇక మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయినాం మేము. ఎండ అయితే పిచ్చి ఎండ కొడుతుంది, మామూలు కొడతలేదు. చూస్తారు కదా ఎండ అయితే ఎంత కొడుతుందో. ఇగో ఇది కోకాపేట దగ్గర ఒక సింబల్ లాగా ఉంది కదా, ఇది బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారో. ఇప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ ఎట్లా అయిందో, ఇప్పుడు రానున్న కాలంలో కూడా కొండాపూర్ కూడా అట్లాగే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, అదే అల్లు సినిమాస్ కనిపిస్తుంది కదా. ఇక్కడికి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్దాం, మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ గేట్. ఇది ఓన్లీ ఇది కార్లో మాత్రమే అలా ఉంది. మేము వెనకాల నుంచి వెళ్తున్నాం. ఇది ఇంకో ఎంట్రన్స్ గేట్ ఉంది, ఇక్కడికి వెళ్ళి మాత్రమే వెళ్ళాలి. ఇటు వచ్చేసి కార్లు కానీ 4 వీలర్స్ అట, ఇటు వచ్చేసి 2 వీలర్ బైక్లు అట. మొత్తం 3 ఎంట్రన్స్లు ఉన్నట్టు ఉన్నాయి. అది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఇక్కడ కూడా వద్దన్నాడు, అటు సైడ్ చెప్పాడు. సో ఇక మేము ఇట్లా వాడు తిరిగి అటు వచ్చేసినాం. ఇది ఇంకొక ఎంట్రన్స్. ఇటు మాత్రం బైక్లు మాత్రమే పార్క్ చేసుకోవచ్చట. బాగుంది చూడడానికి. ఇప్పుడు మేము ప్రెజెంట్ వచ్చిన సినిమాకి డెకాయిడ్ ఓపెన్ చేశారంటే మన డైనమిక్ రేడర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. పులిబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సో హలో కాక, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక ముచ్చట ఏంటంటే మేమైతే చాలా రోజుల నుంచి మేమైతే ఇప్పుడు కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోకి అయితే మేము వచ్చినాం. లోపలికైతే ఎంటర్ అయినాం. ఇదంతా బ్యాక్ వెళ్ళి చూస్తున్నాం కదా ఎంత బాగుందో వ్యూ. అల్లు సినిమాస్ అని అక్కడ బోర్డు పెట్టి ఉంది. ఇప్పుడు ఇందులో అయితే 4 సినిమాలు అయితే నడుస్తున్నాయి. సో మేమైతే డెకేడ్ సినిమాకి వచ్చినాం. ఈ థియేటర్కి అయితే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చి ఓపెన్ చేయడం అయితే జరిగింది, అందరం చూసాం కదా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. అక్కడ ఎట్లుంటుంది వ్యూ, ఆ థియేటర్ వ్యూ అని ఎట్లుంటుంది అనేది మీకైతే మా మాటల్లో చెప్తాను. నేనున్నదైతే ఇది ఫస్ట్ ఫ్రంట్ ఎంట్రన్స్. ఇది అటు సైడ్ది బ్యాక్ అన్నట్టు. ఇటు సైడ్ ఓన్లీ కార్లు 4 వీలర్స్ మాత్రమే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక అది అల్లు అర్జున్ గారు ఎంత స్టైల్గా ఉంటారో థియేటర్ కూడా అంతే స్టైల్గా ఉంటుంది అన్నట్లు ఎలాంటి సందేహం అయితే లేదు మీకు. సో ఇప్పుడైతే మేము టికెట్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 295 పడింది ఒక టికెట్కి. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన దగ్గర చూడండి ఫ్రంట్ వ్యూ ఎంత బాగుందో. పైన కూడా డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేయించారు అల్లు అర్జున్ గారు. అక్కడ ఏ లోగాని కూడా ఉంది. ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ టికెట్ ఇస్తారు. సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు, ఇది ఈ ఫ్రంట్ ఎంట్రన్స్. ఇది చూస్తారు కదా, ఇక్కడ పోస్టర్ కూడా. ఇది వచ్చేసి అల్లు సినిమాస్. డిజైన్ మాత్రం మామూలు సూపర్ ఉన్నది. డిజైన్ మాత్రం క్రాక్ ఉన్నది. ఇంకా లోపలికి వెళ్దాం. చూడండి పైన ఎక్స్పీరియన్స్ ద ఎక్స్ట్రాడినరీ ఉన్నది. ఎంతైనా స్టైలిష్ భయ్య. ఎంట్రీ అప్పటితోటి అల్లు రామలింగం అయితే విగ్రహం ఉన్న చిన్న విగ్రహం అది ఇక్కడ చేసి పెట్టారు, బాగుంది. అటు వచ్చేసి ఫుడ్ కోర్ట్, అది చూస్తున్నారు కదా. కింద కూడా చూడండి ఎంత బాగా గ్రానైట్తో డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, కిరాక్ ఉంది. సుకుమార్ గారి అయితే పోస్టర్ పెట్టి ఉంది. ఎస్ఎస్ రాజమౌళి గారిది. ఫ్రెండ్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లో రిలీజ్ అయినటువంటి చిత్రాలు. ఈ బ్యానర్ పెట్టేసి గీతా ఆర్ట్స్ సీన్స్ 1972 అని అయితే ఉంది. ఫస్ట్ సినిమా వచ్చేసి రౌడీ అల్లుడు, పెళ్లి సందడి, జానీ, జల్సా, సరైనడు, మగధీర, ద గర్ల్ ఫ్రెండ్, గజిని, మగాడు, ధ్రువ, గని, పిల్ల నుంచి విజేత. అద్భుతంగా అయితే తీసిరి, చాలా బాగున్నాయి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఇట్లాంటి విజన్ అయితే ఎవరికి కూడా రాదు. అల్లు శిరీష్ అని ఉంది, రాఘవ లారెన్స్, ప్రియదర్శి, కృష్ణ, పునీత్ రాజ్ కుమార్ గారు పాపం లేరు, తలపతి విజయ్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ, అంటే మ్యాక్సిమం మిస్టర్ వెంకటేష్ గారు, మ్యాక్సిమం అందరి పేర్లు ఉన్నాయి. చాలా బాగుంది. ఇలా డిజైనింగ్ అని చాలా బాగా కట్టించారు.
మనది ఏ రోజు చెయ్యా? సో మేమైతే ఇప్పుడు ఇది ఎన్నో స్క్రీన్ చెయ్యా? థర్డ్ స్క్రీన్కి వచ్చేసాం మేము. అమ్మా ఏముంది, చాలా చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. థియేటర్ లోపల అయితే ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేయించారు అల్లు అర్జున్ గారు. చూస్తున్నారు కదా, టేస్ట్కి తగ్గట్టుగా అయితే ఈ డిజైన్ చేయించారు. మొత్తం బ్లాక్ షేడ్ వేసి పరేసారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం. ఈ స్క్రీన్ కొంచెం చిన్నగా ఉంది. స్క్రీన్ కొంచెం చిన్నగా ఉన్నా కానీ లోపల డిజైన్స్ మాత్రం ఆ చైర్స్ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ప్రతి సీట్ దగ్గర ఏ లోగో ఉంది. మేము ఇప్పుడు పైకి వెళ్ళేసి కూర్చున్నాం. ఇవి మాది పైన రో వెళ్ళినాం. ఇప్పుడు మీకు స్క్రీన్ చూపిస్తా చూడండి. చాలా చిన్నగా ఉంది కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పచ్చు. స్క్రీన్ కొంచెం చిన్నగా ఉంది, 75 కాకుండా. సినిమా అయితే స్టార్ట్ అయింది. మూవీ అయితే చాలా బాగుంది కాగా, కిరాకున్న సినిమా. మీరు కూడా ఎవరైనా చూడలేకుండా మాత్రం చూడండి. ఈ సినిమా అయిపోయినాక మేము అయితే చూడడానికి వచ్చినాం. సో ఇప్పుడు మనడు సోడా కొడతాడు కొట్టు. సో ఇది కాక ఇవాళ ముచ్చట అయితే ఇక మళ్ళొక్క ముచ్చటతో అయితే మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కాక. కొంచెం సపోర్ట్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కాక వాచింగ్ దిస్ వీడియో.